నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. డివి గారు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది, దీన్ని ఏకగ్రీవం చేయాలన్న ఉద్దేశంతో అందరి మద్దతు అడుగుతా ఉన్నాం, మీరు కూడా మీ పార్టీ తరఫున మద్దతు అందిస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఫోన్ చేశారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కూడా జవాబిచ్చారు. సో ఎలా చూస్తారు సార్? అంటే గత ట్రాక్ రికార్డ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిది భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ బిల్లు తీసుకున్నా, ఏ ఎన్నిక తీసుకున్నా అవుట్ రైట్గా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా దానికి భిన్నంగా ఏమి ఉండకపోవచ్చు కదా, అంతేనా? అంటే హాట్ లైన్లో మాట్లాడారా, కోల్డ్ లైన్లో మాట్లాడారా? ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, రాహుల్, రేవంత్ హాట్ లైన్లో మాట్లాడుకుంటారన్నారు. ఎప్పుడైతే రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేశాడు అనగానే జనం అడిగే ప్రశ్న, ఏ లైన్, హాట్ లైనా కోల్డ్ లైనా? ఒకటి, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసింది. మరి అటు ఎన్డీఏ ఆమోదించింది. ఎన్డీఏ మొత్తం భాగస్వామ్య పక్షాలన్నీ ఆయనకు మద్దతుగా నిలిచాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టి ఆయన ఎన్నికని ఏకగ్రీవం చేద్దాం, ఆ పని మరి రాజ్నాథ్ సింగ్ అప్పచెప్పినట్టున్నారు. ఆయన అందరూ పార్టీల అధ్యక్షులకి మామూలుగా ఫోన్ చేస్తూ లాంఛనంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ చేశాడు. అంటే ఆయన ఫోన్ చేశాడా లేకపోతే అక్కడ సుబ్బారెడ్డి చేయించాడా? ఇప్పుడు గతంలో ఈ లాబియింగ్ అంతా విజయసాయిరెడ్డి చేసేవాడు. అవును, విజయసాయిరెడ్డి కాడి కింద పడేసి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నట్టున్నాడు. ఆయన ఏదో మరి బట్టలు సగం తీసినట్టున్నాడు. మళ్ళా సగం బట్టలు ఎప్పుడు తీస్తాడు, తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ పొజిషన్, సాయిరెడ్డి పొజిషన్. ఇప్పుడు సుబ్బారెడ్డి ఉన్నారు. సుబ్బారెడ్డి పోయి రాజ్నాథ్ గారితో మా వాడికి ఒకసారి ఫోన్ చేయండి, ఎగిరి గంతేస్తాడు, ఎమ్మటే మీకు మద్దతు ఇస్తాడని చెప్పాడా? అసలు వీళ్ళ బలం ఎంత? లోక్సభలో 4 ఉన్నట్టున్నారు. మరి ఇక్కడ అసెంబ్లీ నీకు అది వర్కౌట్ కాదు. అసెంబ్లీ ఎమ్మెల్యేలకు ఓట్లు ఉండవు, ఇది ఉపరాష్ట్రపతి ఎన్నిక కదా. లోక్సభ, రాజ్యసభ ఒక 4 ఉన్నట్టున్నారు. రాజ్యసభలో ఏంటి అందరూ పోగా మిగిలింది ఎవరు? కేవలం అయోధ్య రామిరెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, పరిమళ నత్వాని వీళ్ళు ఉన్నట్టున్నారు. అంటే పరిమళ నత్వాని అసలు ఫస్ట్ ఓటేసేది. ఇప్పుడు ఇప్పుడు మనం చూసాం వక్ఫ్ బిల్లు కూడా ఒక డ్రామా ఆడాడు. ఏమాడాడు? మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం లోక్సభలో అన్నారు, రాజ్యసభలో దానికి మద్దతు పలికారు. సేమ్ ఎపిసోడా, సీన్ మార్ప ఏది? ఇప్పుడు ఇక్కడ కూడా లోక్సభలో ఉపరాష్ట్రపతికి ఓటేసి రాజ్యసభలో వ్యతిరేకిస్తారని చెప్తాడా? జగన్ రాజకీయం ఇవాళ నవ్వుల పాలవుతాం. అతన్ని అసలు ఏంటి ఆయన వ్యూహం, ఆయన విధానం ఏంటి, ఎవరికి అవగాహన లేని పరిస్థితి అన్నమాట. అంటే అటు ఇండియా కూటమిలో చేరడం, ఇటు ఎన్డీఏలో భాగస్వామి కాడు. ఇప్పుడు షర్మిల తిట్టింది కదా, నిన్న మొన్న మళ్ళీ మాట్లాడింది. చంద్రబాబు, తెలుగుదేశం ఇవాళ వాళ్ళకేంటి బహిరంగ పొత్తు, నువ్వు రహస్య పొత్త. దీన్ని ఎలా చూడాలా? ఈ పొత్తుని ఇది అసలు పొత్తు అంటారా? మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, మొత్తం బిల్లులన్నీ ఆమోదించాడు కదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లు ఆమోదించాడు. అదేంటది? ఆ వ్యవసాయ బిల్లులు ఒక 3 కానీ. ఇప్పుడు ఒకటి, తను రాహుల్ గాంధీ మరి ఓటు చోరీ ఉద్యమం తీసుకున్నాడు, ఏదో దేశం మొత్తం తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏదో ఓటర్ అధికార యాత్ర ఏదో పెట్టాడు, ఒక 1300 కిలోమీటర్లు ఆ బీహార్ ఎన్నికల నేపథ్యంలో. అతను స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకుని వెళ్తున్నాడు, ఈసీని టార్గెట్ చేసుకుంటున్నాడు, జరుగుతోంది. నువ్వేమంటావు? మన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు చోరీ ఎందుకు మాట్లాడలేదు నువ్వు అంటాడు. యాపొద్దు రాహుల్ మరి ఆంధ్రప్రదేశ్లో ఓటు చోరీ గురించి మాట్లాడేంటంటాడు. రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్పై చోరుడు నువ్వే. ఇప్పుడు ఓటు చోరుడుగా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కదా, ఈ తిరుపతి బై ఎలక్షన్, గురుమూర్తి ఎన్నిక, ఎపిక్ కార్డులు డౌన్లోడ్, 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశాడు అన్నారు. అది 35,000, దాని పక్కన ఇంకో 0 పెట్టాలా? బలయ్యారు. ఎవరు? ఐఏఎస్ బలయ్యాడు, ఒక 4-5 డిఎస్పీలు అందరూ సస్పెండ్ అయ్యారు. అక్కడ ఉన్నట్టు కమిషనర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గిరీష, లేకపోతే ఇక్కడ అనంతపురం ఏదది ఉరవకొండ,
ఉరవకొండలో 6,000 దొంగోట్లు చేర్పించావు, 2,000 ఓట్లు అసలు లేపేశారు. కేశవ్ దాని మీద పోరాటం చేస్తే పయ్యావుల కేశవ్ జడ్పీ CEO సస్పెండ్ అయింది. స్వరూపరాణి, ఆ రిటర్నింగ్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. రాహుల్ పొద్దు ఏపీ ఓటు చోరీ గురించి మాట్లాడంటే మాణిక్యం ఠాగూర్ పొద్దు చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడు, నా మీద మాత్రం వైల్డ్ కామెంట్స్ చేస్తాడు అంటాడు. మాణిక్యం ఠాగూర్ నిన్న మొన్న ఒక ట్వీట్ పెట్టాడు. నరేంద్ర మోడీకి పదాభివందనం చేసే ఏపీ సీఎం ఎవరు అని పెట్టాడు. ఫోటో పెట్టి ఎవరిది, జగన్మోహన్ రెడ్డి కాళ్ళకు మొక్కుతా. దానికి గురుమూర్తి ఏమని రీట్వీట్ చేశాడు, మా వాడికి పెద్దలంటే గౌరవం, ఆయన ఎవరు పెద్దోళ్ళు కనపడినా అట్లా కాళ్ళకు నమస్కారం చేస్తాడు అని అంటే, కన్న తల్లికి మొక్కడం ఫోటో చూపిస్తావా అని ఆయన పెట్టాడు. అసలు వీళ్ళ సంవాదం ఏ స్థాయికి వెళ్ళిందంటే, జగన్మోహన్ రెడ్డిని ఎంత నవ్వుల పాలు చేస్తున్నారంటే, ఒకటి పెద్దలంటే గౌరవం ఉంటే చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడతాడా? లేదుగా. మీ నాన్న తోటాడు, మీ నాన్నతో కలిసి పనిచేశాడు, వాళ్ళిద్దరూ అసలు డిష్ అంటే డిష్ అని నడిచేది. ఆయన వయసు కన్నా నువ్వు ఇవ్వకుండా ఇవే నీకు చివరి ఎన్నికలంటే నరకానికి పోతావు. ఏంటి ఆ శాపాలు? ఇప్పుడు పిల్లి శాపాలకి ఉట్లు తెగుతాయా? ఆ మాట నువ్వు నరేంద్ర మోడీని అనగలవా? ఇప్పుడు నరేంద్ర మోడీ చంద్రబాబు ఒకటే ఏజ్, 75 ఉంటాయి సుమారుగా. అవును సార్. నరేంద్ర మోడీ ఇవే నీకు చివరి ఎన్నికలను, ఆ ధైర్యం ఉందా అసలు? అంటే ఇతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, అతను అసలు ఇప్పుడు ఈ మద్దతు ఇస్తాడు. రాజ్నాథ్ సింగ్ మరి ఆయన ఫోన్ చేశారు కదా, దానికి స్పందించి రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవమో లేదు వైసీపీ వాళ్ళు ఓటేస్తారు. అందరిలో డిస్కషన్ ఏంటి, షరతులు ఏమన్నా పెడతాడా, తన కేసులు లేకపోతే ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తు వీటిని ఏమన్నా ఆపమనో, తన అరెస్టుని ఆపమనో షరతుల. అంటే వీళ్ళు షరతులు పెడితే వాళ్ళు ఆమోదిస్తారా? బేషరతు మద్దతు ఇస్తాడా? ఆల్రెడీ సిట్ ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ అంటున్నారు, ఇంకో 4 రోజుల్లో ఫైనల్ ఛార్జ్ షీట్, నీకు బిగ్ బాస్ తలుపు తడతారు. సరే, ఇంకో చర్చ కూడా ఉంది. లోకేష్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, కేంద్ర మంత్రులతో భేటీ అవుతా ఉన్నారు. ఇక ఫైనల్ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు పూర్తి ఆధారాలతో బయటకు వస్తూ ఉంది. రేపు మాప ఆయనకు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ విషయం కూడా చెప్పే అవకాశం ఉంది కేంద్ర స్థాయిలో అని ఒక చర్చ ఉంది సార్. ఎవరు ఢిల్లీ వెళ్ళినా నువ్వు భయపడితే ఎట్లా? ఇప్పుడు గతంలో చంద్రబాబు ఒక నెల క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలాగే భయపడ్డాడు. అంతకుముందు 2 నెలల క్రితం లోకేష్ వెళ్ళినప్పుడు ఇలాగే భయపడ్డాడు. ఇప్పుడు మీరు తప్పు చేసే ముందు భయం ఉండాలి. చట్టం ఇవాళ దానిపైన అది చేసుకుపోతుంది, అదే సిట్ దానిపైన అది చక్కగా చేసుకుంటూ పోతుంది. వరుస పెట్టి 12 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, మిథున్ రెడ్డి అరెస్టు. అసలు వాళ్ళు కాదు మాస్టర్ మైండ్, వాళ్ళు కేవలం పావులు మాత్రమే. ఈ లిక్కర్ స్కామ్ దాని వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు మాణిక్యం ఠాగూరా. నా మీద వైల్డ్ కామెంట్ అంటాడు ఇతనేమో మాట్లాడితే. నువ్వు చేసిన కరప్షన్ వైల్డ్ కరప్షన్ కాదా? అంటే కామెంట్ వైల్డ్ అంటే అరే 1,00,000 మంది చావుకి కారకులయ్యారు. ఏది అది అమ్మింది లిక్కర్ కాదు, మీరు అమ్మింది ఏంటి? పాయిజన్. స్లో పాయిజన్కి లిక్కర్ లేబుల్ వేసి అమ్మి తాగిచ్చారే. అరే 45 లక్షల మంది లివరు కిడ్నీస్ దెబ్బతిన్నాయి. ఒక్కొక్క రిపోర్ట్ చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. ఇప్పుడు వీళ్ళకి అసలు ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చా? ఇవ్వగలరా? ఏ కోర్టు వీళ్ళకి ఉపశమనిస్తుంది? ఇప్పుడు ఇంతమంది ప్రతిసారి బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు. ఎందుకు కోర్టులన్నీ రిజెక్ట్ చేస్తున్నాయంటే కారణం ఇదే, ఒక హ్యూమన్ ట్రాజడీ, మానవ విషాదం. లోకేష్ వెళ్తే నువ్వు భయపడుతున్నావు, నా అరెస్టు నా సిట్ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే, లోకేష్ వాళ్ళు వెళ్ళి వరుస పెట్టి కొంతమందిని కలిశాడు. నిర్మలా సీతారామన్ని మరి జన్మదినం అభినందించారు, లేకపోతే జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పూరి, జయశంకర్ అందరినీ కలిశాడు. తన శాఖకు సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ లేదు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ క్లియర్ చేయమని అడుగుతారు. రేపు ఈయన వెళ్తున్నాడు చంద్రబాబు, మళ్ళా నిద్రపోవా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు రేపు వెళ్తున్నారు, ఉపరాష్ట్రపతి నామినేషన్ అభ్యర్థి దగ్గరుండి ఎంచటమో ఏదో మొత్తానికి. ఓకే, భయపడేవాడు నాయకుడు కాదు. సార్ ఇప్పుడు
రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా అంటే భారతీయ జనతా పార్టీ అడగాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇది ఏకగ్రీవం కోసం వాళ్ళు అడుగుతున్నది మద్దతు ఏంటంటే అదే గౌరవం. ఉపరాష్ట్రపతిగా అంటే అతనే రాజ్యసభకి స్పీకర్. ఎన్నిక జరిగిందనుకోండి ఏమవుతుంది, కొంత డైల్యూట్ అవుతుంది. అట్లా కాకుండా యునానిమస్గా ఈయన అందరూ అన్ని పార్టీలు మద్దతు ఇస్తే రేపు ఆ ఎన్నికైన వ్యక్తి రాజ్యసభ స్పీకర్ స్థానంలో కూర్చుంటారు, రాధాకృష్ణన్. ఆయన కూడా కొంచెం అన్ని పార్టీల పట్ల సమభావన. ఓకే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభకు కనెక్టివిటీ. ఆయన అక్కడ స్పీకర్గా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు మనకు ఓటేయలేదు అనుకోండి, అంటే ఒకవైపు మనిషి ఒక వర్గం మనిషి అని రాకుండా ఉండేందుకు ఏకగ్రీవం కావాలని కోరుకుంటారు. అది లాంఛనం, అది మర్యాదపూర్వకంగా వచ్చినటువంటి ఫోన్ కాల్. దాన్ని మరి ఆయన చేశాడా, సుబ్బారెడ్డి చేయించాడా, ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్దతు ఇవ్వక తప్పదు. ఇటు పోలేడు, ఇటు రాహుల్ గాంధీతో లేకపోతే ఇండియా కూటమితో కలవలేడు, ఇటు ఎన్డీఏలోకి అసలు ఆ ప్రవేశమే లేదు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.